ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ చైర్మన్ ఏపీజేఏసీ. ప్రతిష్టాత్మకమైన 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుపుకుంటుంది. అన్ని తాలూకా యూనిట్లోనూ జిల్లా యూనిట్లోనూ మెంబర్షిప్ డ్రైవ్ అనేది 90% పూర్తయింది. ఇవాళ యూనిట్స్ అన్నిటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మరి కొత్తగా 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏర్పడినాయి. మరి కొత్త జిల్లాలకు కూడా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ నల్గొండలో మరి ఈ కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మరి ఎన్జిఓస్ ఆఫీస్ బేరర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి ఆదరాభిమానాలు చూపించిన నంద్యాలలోని జిల్లా కార్యవర్గ సభ్యులకు, ఆఫీస్ బేరర్స్కు, ఉద్యోగులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకుని దాదాపు గంట సేపు చర్చించి కొన్ని విషయాలపై 6 విషయాలపై వారు ఎష్యూరెన్స్ ఇవ్వడమే కాకుండా మినిట్స్ ఇవ్వటం, మరి దానితో పాటు ఏదైతే డిఏ మంజూరు చేయాలన్నారో డిఏ మంజూరు చేయటం, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లని చేయటం, అలాగే హెల్త్ కార్డ్స్కు సంబంధించి కమిటీ వేసి 60 రోజుల్లో హెల్త్ కార్డు ప్రక్రియను ప్రక్షాళన చేయాలి, వ్యవస్థను అందరికీ అందుబాటులో తేవాలని చెప్పిన మీదట ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం కూడా సంతోషదాయకం అని చెప్తూ మరి దాంతోపాటు ఉమెన్ చైల్డ్ కేర్ లీవ్ కూడా ఫైల్ రన్నింగ్లో ఉంది. అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఈ నెలలో వస్తాయని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. వైద్య సేవల విషయంలో ఏదైతే మేము కమిటీని అడిగారో ఆ కమిటీని మీరు వేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ 60 రోజుల్లో ఏదైతే 25 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ 26 లక్షల మందికి హెల్త్ కార్డు సేవలు అనేది గత 6 సంవత్సరాలుగా అందటం లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా హెల్త్ కార్డు సేవలను అందించకుండా వెనక్కి పంపించే పరిస్థితి ఉన్నది. ఎక్కడన్నా మనం ప్రైవేట్గా చేయించుకుని రీఎంబర్స్మెంట్ బిల్లు పెడితే స్క్రూటీలో డిలే అయ్యే పరిస్థితి. ₹1,00,000 మనం బిల్లు పెడితే 30,000 రూపాయలు మాత్రమే వచ్చే పరిస్థితి. వీటన్నిటి మీద అలాగే పక్క రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ని ఈహెచ్ఎస్కి అనుసంధానం చేయడం వల్ల ఉద్యోగులకు ఇన్సూరెన్స్ ప్రక్రియను చేస్తున్నారు. వీటన్నిటినీ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు స్వయం పర్యవేక్షణ చేసి 60 రోజుల్లో మేము ఏదైతే నామ్స్ ఇచ్చామో, ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో, మేము ఏదైతే ఈ వైద్య కార్డుల వ్యవస్థను బాగు చేయడానికి 6 కారణాలు ఇచ్చామో వాటన్నిటినీ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే వేతన సవరణ విషయంలో కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మరి మన ముఖ్యమంత్రి గారు వేతన సవరణ కమిటీని నియమించే బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కావాల్సిన వేతన సవరణను అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి వేతన సవరణ కమిటీని కూడా నియమిస్తారని, ఉద్యోగుల వేతన సవరణ చేయాలని కోరుతూ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వైద్య సేవలను ప్రక్షాళన చేసే అంశంలో వైద్య వ్యవస్థను ఉద్యోగులకు దగ్గరకు వచ్చే అంశాన్ని కోర్ డిమాండ్ కింద తీసుకుంది. దాంతో పాటు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఎప్పుడూ లేదు, గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పరిస్థితి అన్నీ కూడా ఉన్నాయి. ఉద్యోగులు సర్వీస్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పదవీ విరమణ చేసిన వారికి కూడా బకాయిలు 30,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడినాక దాదాపు 12,000 కోట్ల రూపాయలని అటు జీపీఎఫ్ కానీ, ఏపీజేఎల్ఐ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కానీ, జనరల్ ఛార్జెస్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన వాళ్ళకి సరెండర్ లీవులు 2024 వరకు తీసుకుని వచ్చారు. అందుకే ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న వారికి ఆ సరెండర్ లీవులు, డిఏ ఎరియర్స్, గ్రాట్యుటీ పేమెంట్లు జరగాలని, వాళ్ళు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా డబ్బులు రాని పరిస్థితి ఉందని, కొంతమంది పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. బెనిఫిట్స్ లేకుండా చనిపోవడం కూడా శోచనీయమైన విషయంగా భావిస్తూ పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యతా క్రమంలో వారికి చెల్లింపులు జరపాలని చెప్తున్నాం. అలాగే మాతో పాటు వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మేము అడగట్లా కొత్తగా ఏమి, ప్రభుత్వమే
గత ప్రభుత్వం 2022లో యాక్ట్ 30 తీసుకొచ్చి వాళ్ళు మొడాలిటీస్ ఇచ్చి వాళ్ళు నిబంధనలు ఇచ్చి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చూపించిన మార్గదర్శకంలో 11,000 మందిని గుర్తించి అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చేస్తామని చెప్పి 11,000 మందిలో కేవలం 3,000 మందిని చేసి మిగతాది ఎన్నికల వలన వాటిని అన్నింటినీ పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ 15 నెలలైనా కూడా మిగిలిన 7,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వారికి రెగ్యులరైజ్ అయ్యే పరిస్థితి లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో భాగం చేస్తానన్నాం, అది కూడా లేదు. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, ఎవరైతే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ దాదాపు 1000 మంది కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో కరోనాలో చనిపోయి ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు కూడా ఇమ్మని చెప్తున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో 1,30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దానికి ఒక తీరు తెన్ను లేకుండా వారందరినీ అపాయింట్ చేశారు. ప్రమోషన్ ఛానల్స్ లేని అసిస్టెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు. మరి వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, ఏదైతే ఉపాధ్యాయులకి 2 సంవత్సరాలు మనం ట్రైనింగ్ పీరియడ్ తీసుకుని దాన్ని సర్వీస్లో కలుపుతున్నాం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఆ 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, తద్వారా వాళ్ళకు సంబంధించిన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కానీ మిగతాయి కానీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే 2004కు ముందు నోటిఫై అయిన వారు ఎవరైతే ఉన్నారో 2004కు ముందు నోటిఫై 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి సిపిఎస్లో పెట్టారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ 57 మెమో ప్రకారం వారందరినీ కూడా మరి ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సమావేశంలో దానిని మేము చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి వారందరికీ ఆ 11,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాలని, అలాగే ఇంకొకటి ముఖ్యంగా మా అందరికీ ఉన్న పెన్షనర్స్, మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10%, 15% ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం దాన్ని 0 చేసి బీఆర్టీఎస్ ఉద్యమం చేసిన తర్వాత 12కి 7కి కుదించడం జరిగింది. ఏదైతే 3% ఇక్కడ 3% అక్కడ కోత విధించారో దాన్ని పునరుద్ధరించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరుద్ధరించడానికి కూడా కొంత సంసిద్ధతను వ్యక్తం చేసిన పక్షంలో 4,60,000 మంది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఇవ్వాలని, అలాగే 8 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకి అడగకుండానే 60 నుంచి 62 సంవత్సరాలకి పదవీ విరమణ వయసును గత ప్రభుత్వం పెంచడం జరిగింది. కానీ 8,000 మంది గురుకుల పాఠశాల ఉద్యోగులకు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉద్యోగ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 8,000 మంది వారికి 60 నుంచి 62 చేసిన పరిస్థితి లేదు. పోయినసారి 58 నుంచి 60 చేసినప్పుడు వారికి 58 నుంచి 60 చేశాం. ఇదివరకు 58 నుంచి 55 చేసినప్పుడు 24 గంటల్లో వాళ్ళకి 55 చేసాం. ఇప్పుడు 60 నుంచి 62 చేసినప్పుడు కేవలం 8,000 మందికి అది పెండింగ్లో పెడతాం కరెక్ట్ కాదు. 1000 మంది పైగా ఇవాళ కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుని కంటిన్యూ అవుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఏదైతే మాకు ఇన్సూరెన్స్ ఇచ్చిందో, ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలని, బకాయిల విషయంలో మరి ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపు ప్రక్రియలో పురోగతి ఉన్నప్పటికీ దానిని మరింత వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డివి రమణ, ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర సంఘం జిల్లాల బైఫర్కేషన్ భాగంగా ఈరోజు మనం నంద్యాలలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో కింద క్యాడర్లు ఏదైతే తాలూకు యూనిట్లో ఉన్నటువంటి సభ్యులైనా, తాలూకా యూనిట్లో నాయకత్వమైనా, లేదంటే జిల్లాలో ఉన్న నాయకత్వమైనా పటిష్టం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ రాష్ట్ర కార్యవర్గం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు పర్యటించడం, 26 జిల్లాల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని అభివృద్ధి దానికి ఎందుకంటే సంఘాన్ని పునర్నిర్మించాలని, సంఘాన్ని ఒక పునరుద్ధరణ చేసి ఒక జేఏసీని కూడా రీకాన్స్టిట్యూట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో మనం రాష్ట్ర కార్యవర్గం ఇంత అన్ని జిల్లాలు పర్యటిస్తుంది. అయితే ఈ నంద్యాలలో కూడా ఏదైతే ఇక్కడ ఉన్న నాయకత్వం, ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వానికి అనుగుణంగానే భారీ ఎత్తున ఉద్యోగుల్ని పునరుద్ధరణ చేసి ఉద్యోగులను కూడా ఉద్యమానికి అవసరమయ్యేటట్టు ఉద్యమానికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే మీ జిల్లాలు పర్యటన చేశాం. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి దీపావళికి ఇచ్చినటువంటి డిఏతో పాటు ఇచ్చినటువంటి ఏవైతే 5 డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద అన్నిటికీ కూడా జీవోలు రావడానికి ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర సంఘం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. కొన్ని జీవోలు వచ్చాయి, కొన్ని పరిశీలనలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ముఖ్యంగా చైల్డ్ కేర్లు,
ఉమెన్ ఎంప్లాయీస్కి ఏదైతే ఉందో చైల్డ్ కేర్ లీవ్ కూడా జీవో రావాల్సి ఉంది. అలాగే ఏదైతే నామినికల్చర్ చేంజింగ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కేడర్లో ఉన్నటువంటి తక్కువ జీతాల్లో ఉన్నటువంటి చిన్న కేడర్ బియో తోటి అనే వాటిని కూడా నామినికల్చర్ చేంజింగ్ చేస్తామని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా జీవో రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ ఎన్జిఓ సంఘంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పాటు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి కూడా ఈ వ్యవస్థ ఇంతకుముందు గత 15 ఏళ్ళ కిందట లేని వ్యవస్థను తీసుకొచ్చారు. కాబట్టి అందరినీ కూడా ఉద్యోగంలో మన పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా సమైక్యంగా చేసుకుంటూ ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఇవాళ జిల్లాలంతా పర్యటించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే మనకు బకాయిలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం పునరాలోచించి వేగవంతం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమణ గారు, మేమందరం కూడా ఇక్కడ నంద్యాలలో ఈరోజు సమావేశం కావాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా 13 జిల్లాలు 26 జిల్లాలు అయినాయి. ఆ 26 జిల్లాలను కూడా కొత్త బాడీలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర సంఘం ఇప్పటి నుంచో అన్ని జిల్లాలు తిరిగి అన్ని కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ను బలోపేతం చేయడము, దాన్ని పూర్తి అధికారంలోకి తీసుకురావడం. ఎందుకంటే ఎన్నో సంఘాలు పుట్టి ఉన్నాయి. ఆ సంఘాలు కూడా అన్ని నామకే వాసి. ఇది 75 సంవత్సరాల చరిత్ర గల ఏపీ ఎన్జిఓ అసోసియేషన్. ఏ ఎంప్లాయీ కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఏదైనా కానీ సమస్య తీర్చాలంటే ఏపీ ఎన్జిఓ సంఘమే మాత్రమే. అందులో సాగరం వచ్చిన తర్వాత ఆ సంఘము ఎంతో ముందుకు పరిగెత్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏపీ ఎన్జిఓ సంఘం వైపే ముఖం చూపుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు అన్ని సంఘాలు ఊరికే కరైనగా ఉండి నాటకాలు అన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సాగరం ఇక్కడ ఉన్నాడు, మా సమస్యలన్నీ తీరుతాయి అనే ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా అన్నగారు కూడా రాష్ట్రంలో అన్ని సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్తూ సీఎం గారిని ఒప్పిస్తూ అన్ని సమస్యలు తీరుస్తూ ఈ విధంగా ప్రతి ఒక్క సంఘాన్ని బలోపేతం చేస్తూ ఇంతకుముందు ఏదైతే స్తబ్దతగా ఉన్నదో ఏపీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద ఇప్పుడు అది విధంగా లేకుండా ఈరోజు రైతు బంధు అధ్యక్షించి పరిగెత్తిస్తున్నాడు. వందే భారత్ పోయినట్టు అదేవిధంగా పరిగెత్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సమస్య కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రమణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగ సమస్యను తీరుస్తాము. అదేవిధంగా ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, పెన్షనర్స్ కానీ ఏదైతే రావాలో అవన్నీ కూడా ఒక సంవత్సరం లోపల అన్ని కూడా ఈ ఎలక్షన్లు అయిపోతే మొత్తం కూడా తీరుస్తా సాగరణ ఆధ్వర్యంలో అన్ని సమస్యలు తెలుసుకుంటామని సభాముఖంగా తెలుస్తూ నా పేరు దివి దస్తగిరి రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు.